జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాఘవ లారెన్ దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరి శాలివాహన ప్రజాప్రతినిధులతో పాటు ఓబీసీ మోర్చా నాయకులతో జయంతి కార్యక్రమాలు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఏసీ కాలనీలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటన. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ కీలక వ్యాఖ్యల్ని చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ సంపద కోసం యుద్ధాలు చేస్తున్నాడని, దాని ప్రభావంతో భారత ప్రజలు నష్టపోతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్ లో నో వార్ నిరసన చేపడతామని తెలిపారు. తిరుమల వ్యవహారంపై విమర్శలు చేస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు ఆలస్యమైందన్నారు. అలాగే గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ వివాదంపై స్పందిస్తూ కుటుంబ వ్యవహారాల్ని రాజకీయాల్లోకి తేవడం సరైంది కాదన్నారు. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు ఒకే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరి పార్టీ ఉంటారు. కానీ వైఎస్ రాజశేఖర కుటుంబంలో వచ్చిన సంక్షోభం చాలా విచారించదగ్గ విషయం నేను భావిస్తూ ఉన్నాను. ఆయన నాకు మంచి మిత్రుడు. వైఎస్ రాజశేఖర చాలా మంచి మిత్రుడు. అది చాలా మంది కోపం ఉండొచ్చు, కానీ నాకైతే మాత్రం రాజశేఖర ఇది జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ పాలిటిక్స్. వారి కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒకే పార్టీ ఉండాల్సిన పని లేదు. కూతురు ఇంకో పార్టీ చేరచ్చు, కొడుకు ఇంకో పార్టీ చేరచ్చు, వాళ్ళ అమ్మ ఇంకో పార్టీ చేరచ్చు. కానీ రాజకీయాలు మాట్లాడుకోవడం మంచిది. మీరు ఏ రాజకీయ పార్టీ చేరారో ఆ రాజకీయ పార్టీ గురించి మాట్లాడుకోవడం తప్పేం లేదు. కానీ కుటుంబ వ్యవహారాలను తీసుకొచ్చి బజారు పడేస్తే అది కుటుంబ ఔన్నత్యానికి, కుటుంబ వ్యవస్థకి అవమానకరమైంది. ఒక వైఎస్ రాజశేఖర కుటుంబానికి అవమానం కాదు. మనకు కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రమైంది మన వ్యవస్థలో. మరి కుటుంబ వ్యవస్థ పవిత్రమైనప్పుడు దాన్ని రాజకీయాల వైపు లాగి, రాజకీయ సమస్య కానీ రాజకీయ సమస్య చేసి బజార్లోకి వచ్చి మాట్లాడడం అంటే ఇది చాలా దురదృష్టకరం. ఇది కుటుంబ వ్యవస్థకు, గౌరవానికి నష్టం వస్తుంది. అలాంటి చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏ రాజకీయ పార్టీ వదలుచుకోవాలో ఆయా రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకొని నాకు అభ్యంతరం కాదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబ వ్యవహారాలు రాజకీయ పెట్టడం అనేది చివరికి అంతిమంగా పరాకాష్ఠ ఎక్కడికి వచ్చింది? రాజశేఖర జీవితం పరాకాష్ఠ వాళ్ళ భార్యే ఒక కొత్త రాజు బయట పెట్టడం. కాకినాడలో జరిగినటువంటి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో, హామీలలో ఒక ప్రధానమైనటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అలాగే టిట్కో గృహాలు ఏవైతే కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి కొన్ని, సగమైన కొన్ని అలా ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసి, అలాగే ఈ ఇళ్ల స్థలాల ఇళ్ళు కట్టుకోవడానికి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి మా కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని రేపు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడుతున్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారైనా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సెంటున్నర స్థానంలో 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తానని చెప్పేసి అని ఆ రోజున ఇచ్చినటువంటి దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ గతం నుంచి కూడా చాలా కాలంగా సెంటున్నర ఏ మూలకి సరిపోయినట్టు పరిస్థితి. చిన్న బర్రెను పెట్టుకోవాలన్నా, కోళ్ళు పెంచుకోవాలన్నా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడతారు గ్రామీణ ప్రాంత ప్రజలని చెప్పేసి అని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము. ఆ రూపంలో కనీసం ఆ రకంగా 3 సెంట్లు 2 సెంట్లు ఇచ్చేదానికి మేము కూడా రూపంలో ఇవ్వాలని చెప్పేసి అని మొదటి నుంచి గట్టిగా పట్టుబడుతున్న వాళ్ళలో మేము ఒకళ్ళు. అందుకని ఖచ్చితంగా 24వ తారీఖున చేసే ధర్నా కార్యక్రమాల్లో, నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనే విధంగా మేము ఇప్పటికే మొత్తం గ్రౌండ్ ప్రిపరేషన్స్ అన్ని పూర్తవుతున్నాయి. రెండోది టిట్కో ఇళ్లకు సంబంధించి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించి చాలా వరకు కొన్ని అయితే
సమాజంలో సేవాభావంతో ముందుకు వచ్చేవారు చాలా అరుదని, అలాంటి వారిలో దివ్యాంగ సోదరుడు అడబాల రాజు బాలకృష్ణ మరియు వారి మిత్ర బృందం ప్రత్యేకంగా నిలుస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. కేవలం 6,000 పెన్షన్తోనే సమాజానికి సేవ చేయాలనే తపడంతో పనిచేస్తున్న అడబాల రాజు సేవాభావాన్ని ఆయన ప్రశంసించారు. 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్లోని కర్మల్ భవన్ సమీపంలో ఏపీ రాఘవ లారెన్ దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడబాల రాజు బాలకృష్ణ వారి మిత్ర బృందం ప్రతి సంవత్సరం సొంత ఖర్చులతో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శప్రాయమని కొనియాడారు. 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు, ప్రధాన కార్యదర్శి సురేష్, అలాగే మహిళా నాయకురాలు రుక్మిణి, ఇన్ఛార్జి నవనీతు సాంబశివరావు, మన 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని కిషోరు, వీళ్ళ ఆధ్వర్యంలో మా దివ్యాంగ సోదరుడు అడబాల రాజు బాలకృష్ణ వాళ్ళ మిత్రులు కలిపి తమ పెద్ద మనసు చాటుకొని ప్రజలకి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు సొంత డబ్బులతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అభినందనీయం. ఎందుకంటే తాను దివ్యాంగుడైనా తాను ఆటో తెరుకొని తను వచ్చే రెక్కల కష్టం మీద బతుకుతూ ఉన్నా ఈరోజు ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలి, తనకొచ్చే పెన్షను 6,000 రూపాయలతో ఏదో ఒక సహాయం చేయాలని ముందుకు వచ్చినటువంటి మా సోదరుడు అడబాల రాజుని వాళ్ళ మిత్ర బృందాన్ని అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ఒక చలివేంద్రాన్ని మంచి సెంటర్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. చలివేంద్రంలో మరి మజ్జిగ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మా డివిజన్ పార్టీ నాయకులు సోదరుడు రాజు బాలకృష్ణ వీళ్ళందరూ ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం ఉపయోగించుకోమని కోరుతా ఉన్నా. ప్రభుత్వ పరంగా ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అన్ని డివిజన్లో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తాం. అలాగే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్లు, వాసవి క్లబ్లు, రోటరీ క్లబ్లు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇలాగా ఎవరైతే సొంతగా మరి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు చేస్తారు. అంటే ఈ ఎండాకాలం ప్రజల్ని కాపాడుకోవటమే లక్ష్యంగా, ఎండల బారిన పడకుండా కాపాడుకోవటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా అన్నీ సిద్ధం చేసాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో తప్పని పరిస్థితులు అయితే తప్పితే బయటికి రావద్దని కోరుతా ఉన్నాం. మరొకసారి మా దివ్యాంగ సోదరుడు రాజుని బాలకృష్ణని వాళ్ళ మిత్ర బృందాన్ని అభినందిస్తాం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరి శాలివాహన ప్రజాప్రతినిధులతో పాటు ఓబీసీ మోర్చా నాయకులతో జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. కుమ్మరి వృత్తి మన సంస్కృతి జీవన విధానానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆ సంప్రదాయం నుండి వెలుగొందిన మహా కవయిత్రి ఆదుకూరి మొల్లమాంబ మొల్ల రామాయణం ద్వారా తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేశారని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి ఆదుకూరి మొల్ల సాంస్కృతిక వైభవం కార్యక్రమం నగరంలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. మొల్లమాంబ జయంతి శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా నిర్వహించారు. టెర్రకోట కుమ్మరి ఉత్పత్తుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహాకవయిత్రి ఆదుకూరి మొల్లమాంబను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి కవయిత్రి మొల్ల సాంస్కృతిక వైభవం పేరుతోటి ఈరోజున ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజున శాలివాహన చక్రవర్తి జయంతి. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుమ్మరి శాలివాహన ప్రజాప్రతినిధుల నాయకులను అందరినీ కూడా పిలవడం జరిగింది. అలాగే బీసీ సంఘాల నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాయంత్రం మహాసభ ఉంటుంది. ఇవాళ శాలివాహన్ అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఏదైతే మన యొక్క పంచాంగం ఉందో శాలివాహన శకంతో ప్రారంభమవుతుంది. ఆ విధంగా మన యొక్క గణనం అంతా కూడా శాలివాహను యొక్క ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర ప్రారంభమవుతుంది. ఆ విధంగా శాలివాహనుడు ఒక కుమ్మరి కులానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన జాతికి చేసిన మేలు ఏదైతే ఉందో, నేటి కుమ్మరి కులం ఏదైతే ఉందో, జాతి ఏదైతే ఉందో ఆ జాతి యొక్క ఉనికి బట్టి, ఆ యొక్క ఉనికి ద్వారా మన సంస్కృతి వికసించిందనే విషయాన్ని ప్రజలందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. కుమ్మరి వాళ్ళు అంటే కేవలం ఏదో మట్టి పాత్రలు తయారు చేసే వ్యక్తులుగా మనం భావించకూడదు.
ఆ యొక్క వృత్తి ద్వారా మన యొక్క ప్రవృత్తి ఏ విధంగా మారింది, అందరిలో కూడా నాగరికత ఏ విధంగా వికసించింది, ఆ విధంగా మట్టి పాత్రల్లో అన్నం వండి ఆ అన్నాన్ని తినడం ద్వారా మేధస్సు పెరిగింది. ఆ మేధస్సు పెరగడం కారణంగా అనేక రకాల పనులు చేయటం, అనేక వృత్తులు రావటం, ఆ విధంగా ప్రథమ వృత్తి ఏదైనా ఉంది అంటే ఆ విధంగా కుమ్మరి వృత్తి. ఆ విధంగా ఆ వృత్తి నుంచే మొత్తం అన్ని జాతులు కూడా తయారయ్యాయి. కనుక ఆది జాతి అయిన ఈ యొక్క కుమ్మరి వృత్తి ఏదైతుందో దాన్ని చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో గౌరవం, ఆ విధంగా వాళ్ళకి సంబంధించిన ఉనికి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కనుక మట్టి యొక్క ప్రాధాన్యత మన యొక్క సంస్కృతిలో చాలా ప్రధానమైంది. కనుక మట్టినే ఆధారం చేసుకొని చేస్తున్న ఈ యొక్క వృత్తికి సంబంధించిన వ్యక్తుల యొక్క గౌరవం, వాళ్ళకి సంబంధించి అనేక రకాల జీవాలు మరుగున పడటం, వాళ్ళు కూడా నేటికి కూడా వివక్షకు గురవటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కనుక ఒకవేళ నిజంగానే కుమ్మరి జాతి అనేది లేకపోతే, ఈ వృత్తి కానీ లేకపోతే అసలు మనం కూడా మిగతా జంతువులాగే బ్రతుకుండే వాళ్ళమేమో. కనుక మనందరం కూడా మానవుడిగా తయారీ మేధస్సు తీసుకొని వాళ్ళ బట్టలు వేసుకుంటూ ఒక భాష మాట్లాడగలుగుతున్నామంటే ఆ కుమ్మరి జాతి కారణంగా అనే విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడికి మనం అంతర్జానం అయిపోతున్నాం. కనుక ఆ యొక్క మట్టి యొక్క ప్రాశస్త్యం కూడా మనందరం కూడా తెలుసుకోవాలి. కనుక ఆ మట్టి యొక్క ప్రాధాన్యత, అలాగే మన ఆధ్యాత్మిక విలువలన్నీ కూడా మట్టిలోనే ఉన్నాయి. కనుక ఆ మట్టి యొక్క ప్రాధాన్యత తెలిసే విధంగా ప్రజలకి, అలాగే ఈ యొక్క కుమ్మరి జాతి సంబంధించిన అనేక రకాల విశేషాలు ప్రజలకు తెలియజేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరి సంఘాలందరినీ పిలిచి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం. కేవలం బలహీన వర్గాలంటే వాళ్ళు చాలా శక్తిహీనులు అనే ఒక ఆలోచన ఏదైతే ఆ పదం ఉందో ఆ పదం తప్పు అని చెప్పి బలమైన వర్గాలు వాళ్ళు, కనుక బీసీ అంటే అది బలహీన వర్గాలని అనుకోవడం కూడా తప్పు. కనుక ఇంత బలమైన వ్యక్తులు, ఇంత బలమైన జాతి, ఆ జాతి కారణంగా మిగతా జాతులందరూ వికసించాయి. కనుక మా ఉనికికి ఆధారమైన వాళ్ళకి సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుమ్మరి సంఘాలు పిలిచి వాళ్ళ యొక్క వైభవాన్ని తెలియజేయటం, అలాగే ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వాళ్ళని గుర్తించాలి. ఈ యొక్క జాతులు వాళ్ళ యొక్క కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించాలి, వాటిని పెంపొందించాలి. రాబో తరానికి కూడా తప్పనిసరిగా మట్టి యొక్క విలువని తెలియజేయాలనే ఒక నేపథ్యంలో కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సాయంకాలం 4 గంటలకి ఒక బహిరంగ సభ మొత్తం కుమ్మరి సంఘాలకు సంబంధించిన నేతలతో పాటు అనేక బీసీ నేతలతో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ విధంగా ప్రజలందరూ తప్పనిసరిగా వచ్చి చూడండి. వాళ్ళ యొక్క కళాత్మక ఆలోచన, పద్ధతి, వాటి కారణంగానే మనం ఉన్నామనే విషయం తప్పనిసరిగా నేటి తరం తెలుసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో శ్రీ శయన సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు విషయమై సీఎం చంద్రబాబుతో మాట్లాడి తప్పకుండా తన వంతు కృషి చేస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హామీ ఇచ్చారు. అలాగే సంఘ సభ్యులకు ఎప్పటిలాగే తగిన గుర్తింపు అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. లెనిన్ సెంటర్లోని లీలా గ్రాండ్ హోటల్లో రాష్ట్ర శ్రీ శయన సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమంతో పాటు రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ శయన సంఘం అభివృద్ధి కోసం తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు లోడప్పారావు, రాష్ట్ర శ్రీశైన సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. ఇవాళ రాష్ట్రంలో మా శ్రీశైనుడు 6 లక్షల నుండి 8 లక్షల దాకా ఉన్నారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో 89,000 మందే చూపిస్తుంది ప్రభుత్వం. అంటే మా సర్వే ప్రకారంగా ఇంత జనం ఉన్న ప్రభుత్వ లెక్క తక్కువ సంఖ్య చూపిస్తూ ఈవేళ మా గీత సామాజిక వర్గానికి సంబంధించిన 5 కులాలు గౌడ, చెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ, అందులో మా శ్రీశైన సంఘానికి ఇంత జనమున్న తక్కువ సంఖ్య చూపించడమే కాకుండా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం గౌడ సంఘానికి ఏమో కార్పొరేషన్ ఇచ్చింది, చెట్టిబలిజ సంఘానికి కార్పొరేషన్ ఇచ్చింది. శ్రీశైన, యాత, ఈడిగ సంఘాలకు మరి కార్పొరేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. అప్పుడే మా గీత సామాజిక వర్గంలో 2 సంఘాలకు ఇచ్చిన 2 కులాలకు ఇచ్చినటువంటి కార్పొరేషన్లు సంవత్సరంన్నర పైగా అవుతుంది. ఇంత టైం అయినా మాకు ఇంకా అనౌన్స్ చేయకపోవడం చాలా శోచనీయం. అయితే మాకు అనేక రకాల సంబంధాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ రాయితీల నుంచి ఏమీ పొందలేకపోతున్నాం. గీత కార్మికులు మాలో శ్రీకాకుళంలో 80 సొసైటీలు ఉన్నాయి. మరి యాత, శ్రీశైన, గౌడ, చెట్టిబలిజ సంఘాలకు సంబంధించిన గీత కార్మికులు చాలామంది ఉన్నారు. గీత కార్మికులు సరైన న్యాయం జరగడం లేదు. మరి ఈవేళ మద్యం వేరులై పారుతుండగా గీత సామాజిక వర్గానికి సంబంధించిన కళ్ళు గీత కార్మిక వర్గాన్ని
అనగదొక్కే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తుంది. దయచేసి మరి ఈవేళకైనా ప్రభుత్వం గుర్తించి మాకు గతంలో ఉండే జీవోలు ఇంప్లిమెంట్ చేయాలని, ఎవరైనా చెట్టు మీద పడిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చేవారు గత ఈ ప్రభుత్వమే. కానీ ఈవేళ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు, చాలా బాధాకరం. అలాగే అనేక వృత్తుల్లో ఉన్న మేము మరి ఇంత సంఖ్యాపరంగా ఉండి కూడా మరి కులగణన చెప్తే మా యొక్క అసలు సంఖ్య బయటకు వస్తుంది. కులగణన జరగాలని, కులగణన సమగ్ర కులగణన జరిపించే ప్రభుత్వం సరైన లెక్కలు తీయాలని మేము కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన రాజ్యాంగపరంగా అన్ని హక్కులు మాకు కావాలని, అది మా సంఖ్యాపరంగా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లోడప్పారావు, రాష్ట్ర శ్రీశైన సంఘ ప్రెసిడెంట్. శ్రీశైన సెగిడి అన్నటువంటి కులము బాగా ఈ రాష్ట్రంలో వెనుకబడి ఉన్నది. సామాజిక అస్పృశ్యతను కూడా కొన్ని ప్రాంతాల్లో ఎదుర్కొనేటువంటి దౌర్భాగ్యం మా కులంలో ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2009లో శ్రీశైన శంఖారావం అన్నటువంటి పేరుతో బొబ్బిలిలో నేను శంఖారావాన్ని పూరించి మహాసభను 10,000 మందితో జరపడం, ఆ సందర్భంగా చాలామంది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు, శ్రీశైన బంధువులు స్ఫూర్తి చెంది ప్రతి ప్రాంతంలోనూ జిల్లా సంఘాలు, ఉపసంఘాలు ఏర్పాటు చేసుకొని ఇంతవరకు శ్రీశైన సంఘాల ద్వారా మా ఉనికిని ప్రదర్శిస్తున్నాము. అయినప్పటికీ మాకున్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే ప్రభుత్వం దృష్టిలో మా జనాభా 89 మాత్రమే సూచిస్తున్నారు. కానీ శ్రీకాకుళం మొదలుకొని గుంటూరు వరకు లెక్క వేస్తే 4.5 లక్షల నుంచి 5 లక్షల జనాభా కలిగి ఉన్నాం. అయినప్పటికీ సెగిడి వేరు, శ్రీశైన వేరు అని వేరు చేసి మమ్మల్ని చూపించడం చాలా దురదృష్టకరం. అందుకు ప్రభుత్వము రాబోయే జనాభా లెక్కల్లోనైనా మేము ఛాలెంజ్గా తీసుకొని మా జనాభాని రుజువు చేసుకొని ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి కార్పొరేట్ పదవులు కానీ లేక నామినేటెడ్ పదవులు కానీ ఇంకా రాజకీయంగా ఎదిగి కొన్ని స్థానాలను కానీ సంపాదించుకోవాలనే సంకల్పంతో ఈ శ్రీశైన రాష్ట్ర సంక్షేమ సంఘం పనిచేస్తుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కోల బలరాం, బొబ్బిలి. గౌరవ ఆస్తి పంపకాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు అన్యాయం చేస్తున్నారని, ఈ విషయాన్ని స్వయంగా వారి తల్లి వైఎస్ విజయమ్మ చెబుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆస్తి పంపకాల్లో మేనల్లులు, మేనకోడళ్లకు సమన్యాయం జరగలేదని తల్లి చెబుతుంటే ఆ నేపాన్ని కూడా చంద్రబాబు నాయుడు మీద నెట్టడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఇలాగే నిందలు వేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన నిరుపేద కార్యకర్తలు కండగా నిలుస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో 2 తోపుడు బండ్లు, 2 ప్లాట్ఫామ్ రిక్షాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా తగాదాలు రావడం సహజమని, అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు వ్యవహరించే తీరు ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కుటుంబ తగాదాలు అనేవి అన్ని కుటుంబాల్లో చిన్నగా పెద్దగా ఉంటాయి. కానీ ఒక బాధ్యత కలిగిన కుటుంబంలో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో స్వయాన కన్న తల్లి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి మనవాళ్ళు మనవరాళ్ళు 4 అయితే 4కి సమాన హక్కులు అన్నీ ఉండాలని చెప్పి ఆయన బతికుండగా చెప్పారు. అది మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనల్లుడికి, మేనగోళ్ళకి అన్యాయం చేస్తున్నాడని ఒక తల్లే చెప్పి, సొంత తల్లి చెప్పింది. ఎంతో గారాబం చేసిన తల్లి. సరే, షర్మిల గారైతే గత 10 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా వాళ్ళ అన్నని విమర్శిస్తుంది. అది వాళ్ళ సొంత సమస్య. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చేత చెప్పిస్తున్నాడని ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. ఆ రోజు మనం చూసి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చచ్చిపోయారని చెప్పి కొంత చెప్పించి, వాళ్ళు చేసిన తప్పుడు పని అందరికీ తెలిసిందని చెప్పి, ఆ చేసిన తప్పుడు పని అనేది చంద్రబాబు గారు చేశారని చెప్పిన సంఘటన మనం చూసాం. చంద్రబాబు గారే వివేకానంద రెడ్డి గారు చంపించారని చెప్పి. ఆ తర్వాత బట్టబయలైంది ఎవరు చంపించారో ఆ కుటుంబ సభ్యులే ఆయన చంపించారని. దాంట్లో
ఈయనకు కూడా తెలిసే జరిగిందనే విధంగా సిబిఐ రిపోర్ట్లు ఉన్నాయి, దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. అంటే మరలా అప్పుడు అబద్ధం ఆడి అప్పుడేదో లబ్ధి పొందాడని చెప్పి ఈ రోజు కూడా మరలా చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద చెబుతూ ఉన్నారంటే ఒక రాష్ట్ర విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు 4వ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తలుక్కుమంది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజు భాగంగా అమ్మవారికి మందార పుష్పాలు, ఎర్ర కలువలు, చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు మందార పుష్పాలు, ఎర్ర కలువలు, చామంతి పుష్పాలతో దుర్గమ్మకు 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. వివిధ వర్ణాల పుష్పాలతో అమ్మవారి దివ్య మంగళ స్వరూపం మరింత శోభాయమానంగా దర్శనమిచ్చింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు గురైందని, కానీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. దేశంలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు రేపు శంకుస్థాపన జరగనుండగా భారీ పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్ గా మార్చనుందని తెలిపారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ నాయకత్వం కలిసి రాష్ట్రాన్ని ప్రగతి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. లక్షల మందికి దాదాపు 1,00,000 పైబడి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ఫ్యాక్టరీని శంకుస్థాపన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న ఈ కార్యక్రమం 2029కి పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టుని మనం నిర్మాణం చేయబోతున్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే దిశగా ఈ ప్రాజెక్ట్ అవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు రానున్న జూన్ నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు కూడా ప్రారంభమవుతుంది. ఈ 2 ప్రాజెక్టుల వల్ల ఉత్తరాంధ్రలో ఉన్న అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అద్భుతంగా వెళ్తుంది. నిరుద్యోగ యువకులందరూ కూడా ఇది మంచి కార్యక్రమం. ఈ 2 కార్యక్రమాలు కూడా ఒక మైలురాయి అవ్వబోతుంది ఉత్తరాంధ్రకి. ఇది ఖచ్చితంగా ఇది రేపు భవిష్యత్తు తరాలకి ఒక మంచి అభివృద్ధి నాంది అవ్వబోతుందనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. గతంలో వైకాపా పరిపాలనలో 5 సంవత్సరాల్లో పూర్తిగా ఉత్తరాంధ్రాన్ని నిర్లక్ష్యం చేసి ఉత్తుత్తాంధ్రగా చేసి పెద్దతర వ్యవస్థని క్రియేట్ చేసి ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన మనోభావాల్ని, అలాగే ఉన్న అన్ని కూడా వనరులు కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలిగించిన వైకాపా నాయకుల పరిపాలన మనం చూసాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఈరోజు అదే ఉత్తరాంధ్రలో 2 ఏళ్ళు పూర్తి అవ్వకముందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని తన ప్రత్యేకమైన శ్రద్ధ ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ క్షేత్రం కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా ఆకలి తీర్చే అన్నపూర్ణగాను విరాజిల్లుతోంది. ఆలయ యాజమాన్యం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకం ప్రస్తుతం భక్తుల నుండి విశేష ప్రశంసలు అందుకుంటుంది. అత్యంత రుచికరంగా శుభ్రమైన వాతావరణంలో వడ్డించే ఈ ప్రసాదం భక్తులకు మరవలేని అనుభూతిని మిగులుస్తుంది. సాధారణ రోజుల్లో వేలాది మందికి దసరా, నవరాత్రులు వంటి పర్వదినాల్లో లక్షలాది మందికి అమ్మవారి ప్రసాద వితరణ జరుగుతుంది. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రతిరోజు మెనులో వైవిధ్యాన్ని పాటిస్తూ భక్తులకు సంతృప్తికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఆయన కార్యనిర్వహణాధికారి మరియు యాజమాన్యం స్వయంగా ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం. ప్రతిరోజు అన్నదాన నాణ్యతను, రుచిని వారు నిశ్చితంగా సమీక్షిస్తూ వంటశాల పరిశుభ్రతను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ సీనియర్ నాయకులు ముప్పల్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం మరియు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న కేంద్ర వైఖరిని ఆయన ఎండగట్టారు. సాధారణ పౌరుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, సామాన్యుడిపై భారాలు వేస్తూ బడా పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు. రైతులు, కార్మికులు మరియు సామాన్య ప్రజల హక్కుల్ని కాలరాశిలో చట్టాల్లో మార్పులు చేయడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలహీనపరుస్తూ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ ఏకమై ఈ అనాలోచిత విధానాన్ని వ్యతిరేకించాలని, భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం సిపిఐ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైనటువంటి బాధితులు
8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రదేశం ఒక్క దాంట్లోనే 19.52 లక్షల మంది బాధితులు ఉంటే అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొన్న జనవరి 4వ తారీఖుకి 11 సంవత్సరాల పోరాటం ముగిసి 12వ సంవత్సరంలోకి ఉద్యమం వచ్చింది. అయితే భారతదేశ చరిత్రలో ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలు మోసపోయినటువంటి ఏ బాధితులు ఇంతటి బలమైన ఉద్యమాన్ని నిర్మించలేదు. అది అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, అది ఈవి నాయుడు, తిరుపతిరావు, అలాగే శేఖర్, శ్రీనివాస్, శివరామకృష్ణ వీళ్ళందరూ కూడా మరి మల్లికార్జున వీళ్ళందరూ చేసి ఈనాడు ఒక ఉద్యమ ఆధునిక పోరాట చరిత్రలో హైకోర్టు ప్రతి వారం విచారించిన చరిత్ర ఈ అంశాన్ని ఉమ్మడి తెలంగాణ హైకోర్టులో ఉంది. అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో చివరి 2 సంవత్సరాలు ప్రతి క్యాబినెట్లో దీన్ని అజెండాగా పెట్టారు. అంతేకాకుండా 776 కేంద్రాలని పోలీసులు ఏర్పాటు చేసి ఈ 20 లక్షల మంది బాధితుల బాండ్స్ని, పేపర్స్ని కంప్యూటరైజ్ చేశారు 2017లో. అసోసియేషన్ 33 రోజుల పాటు ఇచ్చాపురం నుండి హిందూపురం మీదుగా అనంతపురం దాకా బస్ యాత్ర చేసి 10,43,000 మందికి 906 కోట్లు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో డబ్బులు ఇప్పించిన విజయ గాథ ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 45 రోజుల్లో 24,000 ఎకరాల భూముల్ని, లక్షలాది చదరపు గజాల స్థలాలని, ఫ్యాక్టరీలని జప్తు చేపించి అటాచ్మెంట్ చేపించింది ఆనాడు ప్రభుత్వం. దానికి పోరాడింది ఈ అసోసియేషన్. దాని గౌరవ అధ్యక్షులుగా, సిపిఐ నాయకునిగా నేను ఉండటం ఇది యాదృచ్ఛికమైనప్పుడు కూడా ఈరోజు నిన్న 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా విజయవాడలో రిలే ఆమరణ దీక్షలు చేస్తే 6వ తారీఖు ముఖ్యమంత్రి గారు ఈ నెలాఖరులోగా ఒక ప్రత్యేక కోర్టుని ఒకే ఒక అగ్రిగోల్డ్ అంశం మీద జీవో ఇవ్వబోతున్నారు. అలాగే బలమైన టీమ్ ఆఫ్ సిఐడిని ఏర్పాటు చేయబోతున్నారు. మరి రానున్న డిసెంబరులోగా ఈ బాధితులందరూ కూడా ఆస్తులు విక్రయించి డబ్బులు ఇప్పించేటువంటి దానికి ఒక విజయవంతమైనటువంటి ముగింపుకి లాజికల్గా తీసుకెళ్ళబోతున్నాము. దాదాపు 8 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో రూపాయి రాలేదు. కానీ మన రాష్ట్రంలో 600 మంది, ఇతర రాష్ట్రాల్లో 900 మంది, 1,500 మంది ప్రాణాలు బలి తీసుకున్న అగ్రిగోల్డ్ యాజమాన్యం, దాని చైర్మన్ అవ్వ వెంకటరామారావు, వైస్ చైర్మన్ సీతారామారావు, వారి 8 మంది సోదరులు, వారి కుటుంబం పేరు మీద ఇంకో 4,000 కోట్ల అక్రమ ఆస్తిని వాళ్ళు దాచుకున్నారు. దాన్ని కూడా బయటికి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే మరో పోరాటం లేకుండా చేస్తామని చెప్పారు. అవసరమైతే మేము అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి వాళ్ళు దాచిన సొమ్ముని ప్రభుత్వం అటాచ్మెంట్ చేసేదా కూడా మా ఉద్యమాన్ని ఆపేది లేదని తెలియజేస్తున్నాం. 4 నిమిషాలు వచ్చింది సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ రాఘవ లారెన్ దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరి, శాలివాహన ప్రజాప్రతినిధులతో పాటు ఓబీసీ మోర్చా నాయకులతో జయంతి కార్యక్రమాలు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఏసీ కాలనీలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.